ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తజనం భారీగా తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో దంపతులు సత్యనారాయణ వ్రతాలు చేశారు. వ్రతాల కోసం 3 బ్యాచ్ల్లో భక్తులను అనుమతించినా ఇంకా చాలా మంది టికెట్ల కోసం మండపం బయటే ఎదురు చూశారు. వీకెండ్ కావడంతో దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా టోంకిని హనుమాన్ టెంపుల్ వరకు పాదయాత్ర చేశారు కౌటాల గ్రామస్తులు. కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతి ఏటా పాదయాత్రతో వస్తామన్నారు. 200 మంది హనుమాన్ భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల తహసీల్దార్ ఆఫీస్ ముందు రాస్తారోకో చేశారు ఆశా వర్కర్స్. ఏళ్లుగా పనిచేస్తున్న తమకు గుర్తింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం, అర్హులైన వారిని సెకండ్ ఏఎన్ఎం గా గుర్తించాలని ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పెండింగ్ వేతనాలు రిలీజ్ చేయాలన్నారు ఆశా వర్కర్స్. గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఆశా వర్కర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు లెఫ్ట్ పార్టీల నేతలు. సమస్యల సాధన కోసం 2 నెలల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ఖమ్మంలో ఆశా వర్కర్ల నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు లెఫ్ట్ పార్టీల నేతలు. గ్రామాల్లో వైద్య సేవలు అందించే ఆశా వర్కర్లను చిన్నచూపు చూడడం కరెక్ట్ కాదన్నారు వామపక్షాల నేతలు. ఖమ్మం జిల్లా అనంతనగర్ గ్రామంలోని బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. హాస్టల్లో అన్నం తిన్న 40 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారిని నేలకొండపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం బాలికల ఆరోగ్యం నిలకడగానే ఉంది. మై విలేజ్ మోడల్ విలేజ్ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో పేరెంట్స్ కు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి స్కూల్లో తల్లిదండ్రులకు పాదపూజ చేశారు విద్యార్థులు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పిల్లలు తమ తల్లిదండ్రులకు పూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోనూ ఆందోళన చేశారు ఆశా వర్కర్స్. జగిత్యాల మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 81 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల ఆందోళనతో 2 కిలోమీటర్ల వరకు వెహికల్స్ నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించే వరకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తామన్నారు ఆశా వర్కర్స్.